వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు ఇన్స్టెంట్ సాంబార్ అండి. నేను ఒక గుప్పడి పప్పు అంటే మేము ఇద్దరమే ప్యాన్లో కొంచెం డ్రై రోస్ట్ చేసేసి తర్వాత దీంట్లో వేసి నీళ్ళు పోసానండి. తర్వాత దీంట్లో కూరగాయలకి ఒక గిన్నె పెట్టి రంధ్రాలు ఉన్న గిన్నె పెట్టి సొరకాయ ఏంటి, వంకాయ, ములక్కాయ, టమాటాలు 4 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు వేసాను. సాంబారు ఉల్లిపాయలు వలవడానికి నాకు ఇంకా టైం చాలా, తాలింపులు వేద్దామని నానబెట్టేసాను. ఈ కుక్కర్ మూసి 3 విజిల్ అయినాకండి కూరగాయలు తీసి సపరేట్ చేసేసి ఇదిగోండి చింతపండు నానబెట్టుకున్నాను, గుజ్జు వేసి కారము పసుపు వేసి కొంచెం తెరలనిచ్చండి. చిన్న ఉల్లిపాయలు తాలింపులు వేసి తాలింపు వేసేస్తాను ఇంగు వేసి. ఇన్స్టెంట్ సాంబార్ అండి. కొంచెం లేట్ అయితే నేను ఇలాగే చేసేస్తూ ఉంటాను. తర్వాత 2 పొట్లకాయలు, 10 రూపాయలకి 3 పొట్లకాయలు నేను ఒక అమ్మాయి దగ్గర కొన్నాను కదా, బండి వేసుకుని వచ్చింది. పాపం కష్టపడి పని చేసుకుంటున్నారండి వాళ్ళు. చాలామంది చెడ్డ పనులు చేసే ఆడవాళ్ళని ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు, ఏదో కష్టపడి బతకొచ్చు అంటే వేరే దారి లేదు ఫ్యామిలీ అలా చెప్తారండి. చాలా అవమానకరమైన పనులు చేసే కంటే చక్కగా ఆ అమ్మాయి ఒక ఏదో పాత స్కూటర్ అండి, దానికి సంచులు తగిలించుకొని ఒక 15 రూపాయలు కూరగాయలు అమ్ముకుంటుంది. ఎక్కడ నిలబడితే అక్కడండి ఆడవాళ్ళు సింపతి అండి. మన ఆడవాళ్ళు అలా కష్టపడుతుంటే ఆడవాళ్ళు ఊరుకోరండి, వచ్చి ఏదో ఒకటి కొంటున్నారు. మా రోడ్డుకి వస్తే పాపం ఫుల్గా బండిలో సరుకులన్నీ. నేను సొరకాయను నేను సొరకాయ కొన్నాను కదా, 10 రూపాయలు సొరకాయ సరే సగం సాంబార్లు వేసాను, సగం పెట్టాను, ఇంకో పొట్లకాయలు. అలాగండి ఏదైనా కష్టపడి పని చేయాలండి. వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ వదిలేసేసి చెడ్డ పనులు చేసి లగ్జరీకి అలవాటు పడి ఇంట్లో ఫ్యామిలీ అని ఏదో మాకు బాధ్యతలు ఉంటాయండి. ఒక కూలి పనికి వెళ్తే 800 ఇస్తున్నారు, ఒక వంట పనికి వెళ్తే నెలకు 10,000 ఇస్తున్నారు, 2 ఏళ్ళలో చేసుకుంటే 20,000 వస్తుంది. అన్నిటికీ చదువు అవసరం లేదండి, కష్టపడి పనిచేసే మనస్తత్వం కావాలి. అదే కూరగాయలమ్మ దగ్గర నేను ఆవిడ దగ్గర అవసరం ఉన్నా లేకపోయినా ఏమొచ్చినా ఏదో 2 ప్యాకెట్లు కొంటూ ఉంటాను. అంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాలండి. వాళ్ళు ఏ బేరం సాగలేదు అనుకోండి, కొన్ని రోజులు ఏ బేరం చేసి ఆపేసి పని చేయలేరు, ఇంకా ఈ పని సాగటం లేదు, నిరుత్సాహపడిపోతారండి. అలా పని చేసే వాళ్ళకి మన ఏం లేదండి. మన 10 రూపాయలకి వస్తే మనకి 3 పొట్లకాయలు ఇచ్చింది, 10 రూపాయలకి సొరకాయ ఇచ్చింది, మనకి లాభమే. అలాంటి వాళ్ళ దగ్గర కొన్నాం అనుకోండి, పాపం బేరం బాగా సాగి రెండో రోజు ఇంకా ఉత్సాహంగా బాగా పని చేసుకుంటారండి. పని చేసుకునే వాళ్ళని మనం ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి. ఇవాళ ఆ రోడ్లో ఉండి గరగాటం దేవుడు వచ్చాడు. అంటే మాకు చుట్టుపక్కల ఎల్లమ్మని, నాగతమ్మని, 3 దేవతలు ఉంటారు. మొన్న వచ్చి ఎల్లమ్మ తల్లి వచ్చేసి వెళ్ళిపోయారండి. ఇప్పుడు గరగాటం వచ్చింది, రోడ్లో గరగం వచ్చింది. చాలామంది పూలు అంటే రాగిజావ వండి రోడ్లో పెట్టి వచ్చే వాళ్ళకి ఇస్తూ ఉంటారండి. రాగిజావ, తోటకూర కాడలు, ఉప్పు చేప, చిక్కుడుకాయ గింజలు వేసి ఒక పులుసు పెడతారు, వంకాయలన్నీ వేసి, తర్వాత ములగాకు, కందిపప్పు వేసి ఒక వంటకం పెడతారండి. తర్వాత వచ్చి బియ్యం పిండిని ఏదో కుడుములాగా చేసి అదొక వంట అలా పెడతా ఉంటారు. అందరూ వెళ్ళి సిగ్గుపడరండి, అందరూ గిన్నెలు పట్టుకెళ్ళి వాళ్ళ ఇంటి ముందు అది పోయించుకొని తెచ్చుకొని తింటారు ప్రసాదంగా. మా ఇంటి ఎదురుగా పోసారు, చిన్న షూట్ చేశాను, దానికి యాడ్ చేస్తాను. నైట్ అమ్మవారు వస్తారండి. ఇంకా మనం కొబ్బరికాయ కొని పెట్టుకొని అమ్మవారు వచ్చే వరకు చూసుకుని కర్పూరం, హారతి, కొబ్బరికాయ ఇస్తే దేవుడు ఊరేగింపు వస్తారండి. అమ్మవారు మన ఇంటి ముందుకు వస్తారు. ఇంకా అది చూసుకుందాం అనేసి ఏదో హడావిడి వంట చేసి బయటకు వెళ్దాం, ఒకసారి గుడికి కూడా వెళ్ళి చూసి వద్దాం. అక్కడ అమ్మవారి గుడి దగ్గర పూలు పంచుతున్నారంటండి. సరే మనం అలాంటివన్నీ కళ్ళతో చూసినా పుణ్యమే. సరే ఇంట్లో వంట చేసేసి వెళ్దాం అనేసి హడావిడి సాంబార్ అండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో. అలా మామూలుగా అయితే కూరగాయలన్నీ సపరేట్గా ఉడికించి చింతపండు పులుసు వేసి ఫైనల్గా పప్పు మీదకి కలుపుతా. ఇప్పుడు నేను బయటకు వెళ్ళే పని కాబట్టి ఎమర్జెన్సీలో హడావిడిగా సాంబార్ చేస్తున్నా. ఇవి ఇలా కూడా చేయొచ్చండి. కూరగాయలు సపరేట్ చేసుకుని పప్పు మెదుకుని చింతపండు పులుసు, ఉప్పు, పసుపు అన్నీ వేసుకునండి, కారం వేసి ఒక తెల్లనిచ్చి ఇంగు వేసుకుని చిన్న ఉల్లిపాయలు వేసుకుని తాలింపు వేసుకోవచ్చు. ఈరోజు మనకి పొట్లకాయ ఇగురు ఇన్స్టెంట్ సాంబార్ అండి. ఆషాఢ మాసం అక్కడ రాగిజావ పంచుతారండి. అందరూ మొక్కుకొని రాగిజావ, ములగాకు, ఉప్పు చేప, తోటకూర కాడలు వేసి ఒక పులుసు వండుతారండి. అందరినీ గిన్నెలు తెచ్చుకోండి, పూలు పంచుతారండి. ఇప్పుడు అమ్మవారు కూడా వస్తున్నారు చూసారు, ఆషాఢ మాసం ఆదివారం. ఇళ్ళ ముందు పాత్రలు పెట్టుకుని ఇస్తూ ఉంటారండి. అందరూ పుణ్యం అని అమ్మవారికి పెట్టిన రాగి జావ ఇవి తెచ్చుకుంటారు. గుళ్ళ దగ్గర కూడా బాగా పంచుతారు.
రెండు అయ్యే వరకు ఆ పాత్రలో అయ్యే వరకు నిలబడి పంచుతారండి. వచ్చేపోయి వాళ్ళు తీసుకుని తాగుతూ ఉంటారు. సైడ్ అమ్మవారు వస్తున్నారు. మా రోడ్డు నాగాతమ్మ అమ్మవారు గరగం వస్తుందండి. ఆషాఢ మాసం అమ్మవారండి. నైట్ అమ్మవారు వస్తారు, పగలు గరగం వస్తుంది. గరగం వచ్చేదంటే నైట్ అమ్మవారు ఊరికి వస్తారు. పోయిన వారం ఎల్లమ్మ తల్లి వచ్చి వెళ్ళారండి. ఇప్పుడు నాగాతమ్మ అమ్మవారు సరే చెప్పులు లేకుండా ఎండల్లో వస్తారు. గ్రామ దేవతలండి ఎల్లమ్మ తల్లి, నాగాతమ్మ అమ్మవారు. మాకు పోయిన వారం ఎల్లమ్మ తల్లి వచ్చి వెళ్ళారండి. నాగాతమ్మ అమ్మవారు నైట్ వస్తారండి ఊరేగింపు. పగల గరగ వచ్చేసరికి చెప్పులు లేకుండా ఎండలో అమ్మవారిని అమ్మవారు వచ్చి పిల్లలకి బొట్లు పెడుతున్నారు. చాలా చోట్ల గుళ్ళ దగ్గర రాగిజావ పంచుతారండి. సరే సందుకి చివర అక్కడ రాగిజావ పంచుతున్నారు. ఇలాగా ఆదివారం అండి. ఇంకా ఆషాఢం అయిపోతే శ్రావణం వచ్చేస్తుంది. రాగిజావ మామూలుగా అందరూ ఇళ్ళల్లో తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకుంటారు. పిలుస్తారండి, ఇంటింటికి వచ్చి పిలిచి పట్టుకెళ్ళండి, ప్రసాదం పట్టుకెళ్ళండి అంటే రాగిజావ, ములగాకు మా ఎదురింటి ఆవిడ తెచ్చుకుంటుంది. ఉప్పు చేప ఇదండి తోటకూర స్తంభాలు, తర్వాత వంకాయ ములక్కాయ అన్నీ వేసి ఒక పులుసు పెడతారు. ములగాకు జావ అండి. రాగి జావలో నూకలేసి ఒక కూల్ అంటారు. గుళ్ళల్లో కూడా పెద్ద విశేషం అండి. అన్ని గుళ్ళ దగ్గర కూలు అమ్మవారికి పోసి పంచుతూ ఉంటారు. అదండి, అందరూ వచ్చి పట్టుకెళ్ళండి రాగి జావ అంటున్నారు. పిల్లలందరూ వెళ్ళి తాగుతున్నారు రాగి జావ.